బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కడుతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 24.25% తెలంగాణలో పోలింగ్ నమోదైంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఇక మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. ప్రధానంగా ఓటింగ్ శాతం 11 గంటల వరకు 2 గంటలకు రిలీజ్ చేశారు. 9 గంటలకి రిలీజ్ అయినటువంటి శాతానికి చూసుకుంటే కనుక 11 గంటలకు కొంతవరకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓటింగ్ శాతం. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికలకు సంబంధించి ఇటు ఎన్నికల కమిషన్ అదేవిధంగా డీజీపీ కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ పూర్తి చేసినటువంటి సందర్భంగానే ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి పోలింగ్ 9 గంటల వరకు అయితే ఇటు 9.51% పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకు పోలింగ్ శాతాన్ని ప్రకటించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇటు 11 గంటల వరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో 24.31% ఈ పోలింగ్ అయితే నమోదైంది. మొత్తంగా అయితే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఎక్కడ కూడా ఎలాంటి ఇటు ఇబ్బంది లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో ఇటు పోలీసులు కూడా ఇటు తన పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మొత్తంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఏపీతో పోల్చుకుంటే ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో 24.31% ఇప్పటి వరకు 11 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైంది. ఇటు ఏపీలో మాత్రం 23.10% పోలింగ్ శాతం అయితే నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో మాత్రం ఇటు పోలింగ్లో ఇటు ఉదయం నుంచోనే అంటే పొద్దున మాక్ పోలింగ్ కొనసాగించిన తర్వాత ఇటు పోలింగ్ అయితే 7 గంటలకు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు సినీ ప్రముఖులు కానీ లేకపోతే రాష్ట్ర రాజకీయ ప్రముఖులు కానీ లేకపోతే డీజీపీ సిఎస్ వీళ్ళందరూ కూడా పోలింగ్లో పాల్గొని తన ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. మొత్తంగానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో తన కుటుంబ సమేతంగా సతీ సమేతంగా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా చింతమడకలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా డీజీపీ రవిగుప్తా, సిఎస్ శాంతికుమారి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరొక వైపు సినీ ప్రముఖులందరూ కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కూడా తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకోవడం జరిగింది. మొత్తంగానైతే ఇటు రాష్ట్రంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. 11 గంటల వరకు జిల్లాల వారీగా నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఇటు 17 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 31.51%, పెద్దపల్లిలో 26.17%, కరీంనగర్ 26.14%, నిజామాబాద్ 28.26%, జహీరాబాద్ 31.83%, మెదక్ 28.32%, మల్కాజిగిరి 15.05%, సికింద్రాబాద్ 15.77%, హైదరాబాద్ 10.70%, చేవెళ్ళ 20.35%, మహబూబ్నగర్ 26.99%, నాగర్ కర్నూలు 27.74%, నల్గొండ 31.21%, భువనగిరి 27.97%, వరంగల్ 24.18%, మహబూబాబాద్ 30.70%, ఖమ్మం 31.56% పోలింగ్ అయితే నమోదైంది. అందరూ ఊహించినట్టుగానే మళ్ళీ జంట నగరాలు ఇటు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో పోలింగ్ శాతం అయితే తక్కువగా ఉంది. హైదరాబాద్ చూసుకుంటే 10.70% పోలింగ్ మరొకసారి కూడా తక్కువగా నమోదైంది. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ కూడా 15.77% పోలింగ్ నమోదైంది. మల్కాజిగిరి కూడా 15.05% పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఇటు అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఇప్పటికే ఇటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అదేవిధంగా పోలింగ్ శాతాన్ని పెంచాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అన్ని చర్యలు తీసుకున్నా కానీ పోలింగ్ శాతం మాత్రం పెరగలేదు. దీంతో ఇప్పటికే ఇటు ఫ్యాక్టరీలకు లేదా ప్రైవేట్ కంపెనీలకు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు, దాంతోపాటుగా ఇటు ఎంఎన్సీ కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి ఇటు ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా కానీ ఈ యొక్క ఓటర్లు మాత్రం ఈ యొక్క ఆదేశాలను పట్టించుకున్నట్టే కనపడుతోంది. మొత్తంగా చూస్తే జంట నగరంలో మరొకసారి కూడా పోలింగ్ శాతం అయితే తక్కువగా నమోదైంది. ఇప్పటి వరకు 11 గంటల వరకు ఈ యొక్క
పోలింగ్ శాతం ఈ విధంగా ఉంటే ఇప్పటికే అంటే ఈ యొక్క ప్రాంతంలో అంటే ఎండ ఉన్నటువంటి తీవ్రత, ఒకవైపు వాన కూడా కొన్ని జిల్లాల్లో వర్షం కూడా వస్తూ ఉన్నది. మరొకవైపు ఎండను దృష్టిలో ఉంచుకొని అయితే ఇటు ప్రభుత్వం అయితే ఇటు ఎన్నికల కమిషన్ మాత్రం ఒక గంటను పోలింగ్ గంట పెంచడం జరిగింది. 5 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ను 6 గంటల వరకు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. అయినా మరి 6 గంటల వరకు పోలింగ్ శాతం పెరుగుతుందా లేదనేది సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు అయితే క్యూ లైన్లో బార్లు తీరారు ఓటర్లు. అయితే ఉన్నటువంటి ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. ఎండలో ఓటు హక్కు వినియోగించుకుంటే ఉదయమే ఓటేయాలని చెప్పేసి ఇప్పటివరకైతే ఓటర్లు బార్లు తీరారు. మరొకవైపు సాయంత్రం కూడా గంట పెంచినటువంటి నేపథ్యంలో ఇక ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. మరొకవైపు ఇటు 13 అసెంబ్లీ ప్రాంతాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతం ఉన్నదో ఆ ఏరియాలో కూడా అటు ఓటింగ్ సమయాన్ని మాత్రం 4 గంటలకే కుదించి వేయడం జరిగింది. 4 గంటల లోపే ఈ యొక్క ఎన్నిక పోలింగ్ మాత్రం ముగించేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఈ యొక్క ఎన్నికలు ఇంతవరకు అయితే సజావుగా కొనసాగడంతో ఇప్పటివరకైతే ఇటు పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ దీనిపైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఇదే వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు రాజశేఖర్. ఇంకా చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించి పోలింగ్ శాతం మీరు అన్నట్లు చాలా తక్కువ. అంటే అసెంబ్లీ ఎన్నికలు కానీ చేవెళ్ళ మినహా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా 50% ఓటింగ్ నమోదు కానిటువంటి పరిస్థితి. సార్ ఇప్పుడు కూడా అదే అలాంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా వ్యత్యాసం ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనాలు కూడా ఉన్నాయి. ఇటువైపు ఈసీ కూడా చాలా ప్రయత్నాలు చేసింది. సో ఇక అభ్యర్థులకు సంబంధించి అంటే ఓటర్లకు అవగాహన కల్పిస్తూ కొడంగల్కి సంబంధించిన ప్రాంతంలో వివాహానికి సంబంధించి ఒక థీమ్ లాంటిది ఏర్పాటు చేసి ఓటర్లకు ఆహ్వానం పలుకుతూ గులాబీ పూలు ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. సో దానికి సంబంధించి అలాగే ఇటువైపు హైదరాబాద్కు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీకి సంబంధించి పోటీ చేస్తున్న మాధవిలత ఓటర్లు చెక్ చేయడం, వారి అడ్రస్ చెక్ చేయడం, దొంగ ఓట్లు పడుతున్నాయని చెక్ చేసే విధానం కూడా కనిపిస్తుంటుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మాధవిలత మాత్రం పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఓటర్ల మొహం చూపించి ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా సిబ్బందితో కూడా వాగ్వాదానికి దిగింది. ఎందుకంటే ఎవరెవరు వచ్చి ఓట్లు వేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. కాబట్టి ఓటర్లు తమ ఆ ముఖాన్ని చూపించాల్సిందని చెప్పేసి సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దాంతోపాటుగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇటు ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇటు తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇటు మోడీ పేరును, రాజకీయ నాయకుల పేరును ప్రస్తావించారని చెప్పేసి దానిపైన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఓల్డ్ సిటీలో ఇప్పటివరకు అయితే ఇటు పోలింగ్ శాతం అయితే ఇప్పటివరకు తక్కువగా ఉన్నా కానీ పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్లో దీనికి సంబంధించినటువంటి ప్రభావం అయితే తీవ్రంగా పడుతుందని చెప్పుకోవాలి. సిటీ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటును వినియోగించుకోవట్లేదు అని చెప్పేసి సందిగ్ధత ఉన్నది. వాళ్ళందరికీ కూడా అనేక వెసులుబాటు కల్పించింది. 3 రోజులు సెలవులు వచ్చినాయి. ఈరోజు వేతనంతో కూడినటువంటి సెలవును కూడా ప్రకటించింది. అయినా కానీ వాళ్ళు ఓటును వినియోగించుకోలేకపోతున్నారు. మరొక వైపు ఇటు ఎంఎన్సీ కంపెనీలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇంకా ఐటీ కంపెనీలు కానీ వీటన్నిటికీ కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి వివిధ కంపెనీలు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు, ఫ్యాక్టరీలకు కూడా సెలవులు ఇచ్చినా కానీ ఈ ఓటుకు వినియోగించుకోకపోవడం వల్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నా కానీ దీని పట్ల పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. కానీ సాయంత్రం వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ సమయంలోపు ఏమన్నా ఓటుకు వినియోగించుకుంటారా లేదనేది చూడాలి. మరి మొత్తానికైతే ఇటు ఓటింగ్ పెంచేందుకైతే ఇటు ప్రభుత్వం కానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ, పోలీసులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ తీవ్రంగా ప్రయత్నించడం కానీ ఓటింగ్ శాతం పెరగకపోవడం కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిపై సెలవులను ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి పదే కోరినా కానీ ఈ యొక్క పరిస్థితి మారడం లేదు. మరొక వైపు ఇటు ఇప్పటివరకైతే సజావుగా ఈ యొక్క ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు లేదు. ఓటింగ్ శాతం పెరగడం పైనే కొంత కలవర పెడుతున్నా కానీ మొత్తానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. రాజశేఖర్. రాంబాబు, ఇంకోటి ప్రధానంగా ఓటర్ స్లిప్ జారీ విషయంలో కొంతవరకు ఏదైతే వాలంటీర్లు జాప్యం చేశారో పూర్తిస్థాయి ఈసీ చేరలేదని కొన్ని దగ్గర నుంచి అంటే వెనుదిరుగుతూ పోలింగ్ బూత్కి రావటం, ఓటు ఉందో లేదో అక్కడ 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి చూసుకోవటం, పూర్తిగా అక్కడ ఓటు లేకపోతే వెనుదిరినటువంటి సందర్భాలు కూడా కొన్ని విన్నాం మనం. సో అలాంటివి కొంతవరకు ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రభావం చూపిస్తున్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఈవీఎంలు మొరాయించడం కొంతవరకు లేటుగా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా?
అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఓటర్ స్లిప్లను మాత్రం ఇప్పటికే బిఎల్ఓస్ వాళ్ళందరి ద్వారా కూడా ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళందరి ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే బిఎల్ఓస్ ఆ యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఓటర్ స్లిప్లను అయితే ఇప్పటివరకైతే పంచడం జరిగింది. ఓటర్ స్లిప్ల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశామని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది. ఇలాంటి ఎక్కడైనా ఓటర్ స్లిప్లు అందని వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల అంటే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రంకు దగ్గరలో ఉన్నటువంటి అంటే 100 మీటర్ల వరకు అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. 144 సెక్షన్ ఉంది కాబట్టి ఆ 100 మీటర్ల పరిధిలో కాకుండా 100 మీటర్ల పరిధి దాటిన తర్వాత ఈ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి క్యాండిడేట్లు అక్కడ ఏజెంట్లుగా ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓటర్ స్లిప్పులు తెచ్చుకోలేదో వాళ్ళకు ఓటర్ స్లిప్పులు కూడా రాసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకందరికీ కూడా అవగాహన కల్పించేందుకు అక్కడ ఉన్నటువంటి ఇటు పోలింగ్ సిబ్బంది కూడా కొంతమందికి ఎవరైతే ఓటర్ స్లిప్పులు తెచ్చుకోలేదో లేకపోతే వాళ్ళకు వరుస సంఖ్య ఇవన్నీ నెంబర్ తెలుసున్నా కానీ డైరెక్ట్గా ఓటు వేసేందుకైతే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇంతవరకు అయితే ఇలాంటి గందరగోళం యొక్క పరిస్థితులు అయితే ఎక్కడ దాపురించలేదు. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఓటింగ్ అయితే కొనసాగుతున్నది. ఈ ఓటర్ స్లిప్పులు వాటి సమస్య కూడా ఎక్కడ ఇంతవరకు అయితే అట్లాంటి సమస్య అయితే ఎక్కడ రాలేదు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. ఎస్, ఓటర్ల సరళకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బ్యూరో